నమస్కారం అందరికీ. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోని లౌకిక ప్రజాస్వామ్య వేదిక వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనతో పాటు జస్టిస్ చంద్రకుమార్ సార్ ఉన్నారు. వారు ఏ ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది, వారి డిమాండ్లు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. అంటే రాజ్యాంగం ప్రజలకు కొన్ని హక్కులు ఇచ్చింది. ఈ హక్కుల ప్రకారంగా ప్రజలకు అన్యాయం జరిగితే లేకపోతే న్యాయమైన డిమాండ్ల కోసం వాళ్ళకు ఉద్యమాలు చేసేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందన్నట్టు. సమావేశాలు పెట్టుకునే హక్కు, అదేవిధంగా ప్రదర్శనలు చేసే హక్కు, ధర్నాలు చేసే హక్కు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే శాంతియుతంగా చేసినంత కాలము దాన్ని నివారించడానికి కానీ దాని మీద కేసులు పెట్టడానికి కానీ ఎవరికి అధికారం లేదు. కానీ ఏం జరుగుతుందనంటే శాంతియుత ఉద్యమాలు జరిగినప్పుడు కూడా ఈ శాంతియుత ఉద్యమాల టైంలో ఏదో 144 సెక్షన్ వీరు వైలేట్ చేసినారని ఇలా రకరకాల కారణాలు చూపించి కేసులు పెట్టడం జరుగుతుంది. అంటే ఉద్యమాలని అణచివేయాలనే ఉద్దేశంతో రకరకాల కేసులు పెట్టడం జరుగుతూ ఉన్నాం. ఇది తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాలకు నేను నాయకత్వం వహిస్తున్నాను, నా వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పుకునే కేసీఆర్ గారు ఇవాళ ఆయన అధికారంలోకి వచ్చేసిన తర్వాత చేయాల్సిన మొట్టమొదటి పని ఉద్యమకారుల మీద కేసులు ఎత్తేయాల్సి ఉండే. కానీ ఆయన ఉద్యమకారుల మీద కేసులు ఎత్తేలేదు. పైపెచ్చు అనేక ఉద్యమాలను ఆయన అణచివేయడానికి ప్రయత్నం చేశాడు. అది మున్సిపల్ కార్మికులు కావచ్చు, లేకపోతే ఏతుందో విద్యార్థి ఉద్యమాలు కావచ్చు, ఆర్టీసీ కార్మికులను కూడా పెద్ద ఎత్తున ఆయన అణచడానికి ప్రయత్నం చేశాడు. ఇవి అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఇప్పుడు ప్రజలు అలాంటి పాలనతో విసిగి చెందిపోయి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం అనేది జరిగింది. కాంగ్రెస్ గెలుపుకు అనేక సంస్థలు, అనేక సివిల్ సొసైటీసు, మేధావులు చాలామంది కృషి చేయడం అనేది జరిగింది. ఇవాళ ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఒక నూతనమైనటువంటి ప్రభుత్వంగా ఉండి కొన్ని మంచి పనులు చేయాలని చెప్పేసి ప్రజలు ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపడానికి వీళ్ళు ప్రయత్నం చేయాలా. అదేవిధంగా ఏవైతే ఇవాళ ఉద్యమకారుల మీద జరిగిన కేసులు ఉన్నాయో తెలంగాణ అంటే కేసీఆర్ రెజిమ్లో కూడా, కేసీఆర్ పాలనలో కూడా ఏవైతే కేసులు ప్రజల మీద పెట్టడం జరిగిందో అవన్నీ కేసులు కూడా వీళ్ళు విత్డ్రా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. టెక్నికల్గా ఉద్యమకారులను అందులో రాసింది లేదు అంటే అది కాదు, ఏ సందర్భంగా జరిగింది, అక్కడ ఏ ఇష్యూ మీద జరిగింది అనేది ఆలోచించినట్లయితే ఉద్యమకారులు ఎవరో తెలిసిపోతుంది. కాబట్టి ఉద్యమకారుల మీద అన్ని కేసులు విత్డ్రా చేయాలని ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. తర్వాత ఉద్యమకారులకు ఏవైతే వాగ్దానాలు గతంలో చేయడం జరిగిందో వాళ్ళ వాగ్దానాలు కూడా నెరవేర్చాలా. అంటే వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ, పెన్షన్ ఇవ్వడం కానీ, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు ఏదో ఆర్థిక సాయం చేయడం కానీ అలాంటివి కూడా చేయాలని చెప్పేది కూడా కోరుతా ఉన్నాం. సార్, ఇదే విధంగా గత ప్రభుత్వం ఉద్యమకారులను చాలా విధాలుగా అణచివేసింది. ఎవరికి ఉన్నతమైన పదవులు కానీ ఉన్నతమైన ఎలాంటి సౌకర్యాలు కూడా కల్పించలేదు. ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుందని మీరు ఆశిస్తున్నారా? చెయ్యాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మేమేం కోరుతున్నాం? ప్రభుత్వానికి మీరు చేసే అసలైన డిమాండ్స్ ఏంటి? అంటే మీరు చేయబోతున్న మెయిన్ డిమాండ్స్ ఏంటి? ఈ సంస్థ ద్వారా మీరు చేస్తున్న డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు మాకు ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇప్పుడు చాలా చోట్ల ఇప్పటికీ రైతులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. కౌలు రైతులు ఆత్మహత్యలు పాల్గొంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇచ్చే బెనిఫిట్స్లో కౌలు రైతులకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. కాబట్టి ఫస్ట్ టైం గవర్నమెంట్ అలాంటి ఒక అనామాలి తీసేసి ఏ రైతు ఆత్మహత్య చేసుకున్నా కూడా, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు కానీ, విత్తనాలు కానీ, లేకుంటే కల్తీ లేనటువంటి విత్తనాలు కానీ సరఫరా చేయడానికి పూర్తిగా ప్రభుత్వం చర్య తీసుకోవాలా. రెండవది, పెద్ద ఎత్తున నోటిఫికేషన్స్ ఇచ్చి ఏవైతే ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో అవన్నీ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి ప్రయత్నం చేయాలా. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ విద్య కుంటుపడిపోతున్నది. అనేక స్కూల్స్లలో మౌలిక సదుపాయాలు లేవు. యూనివర్సిటీలలో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. సో కాబట్టి ఒక విద్యారంగంలో ప్రొఫెసర్ పోస్టులను ఫిలప్ చేయడం కానీ, విద్యారంగంలో స్కూల్స్లో ఏవైతే మౌలిక సదుపాయాలు వాటిని సదుపాయాలు కలిగించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంటే ముఖ్యంగా ఇవాళ నిమ్స్లో కావచ్చు, ఉస్మానియాలో కావచ్చు, గాంధీలో కావచ్చు ఏవైతే పోస్టులు ఖాళీ ఉన్నాయో అవన్నీ ఫిలప్ చేయడం, వాటికి ఒక మంచి వైద్య సదుపాయం అందించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.